నమస్కారం శివారెడ్డి యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే లాజిక్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఉందో దానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ద టాపిక్ ఇస్ కొలీజియం సిస్టమ్, కొలీజియం వ్యవస్థ. కొంతమంది ఎప్పుడు ఉండేదే కదా మాస్టారు అని అంటారు, కొంతమంది ఇదేమిటి మాస్టారు అని అంటారు, కొంతమంది నాకు తెలుసు కానీ దాని గురించి ఏమీ తెలియదు అని అంటారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నా సరే ట్రస్ట్ మై వర్డ్స్, మార్క్ మై వర్డ్స్, ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే అసలు కొలీజియం వ్యవస్థ అంటే ఏంటి, దానివల్ల మన భారతదేశ న్యాయ వ్యవస్థకి ఉన్న సమస్యలేంటి, వాటిని ఒకవేళ మనం ఇన్ ద సెన్స్ న్యాయ వ్యవస్థ కానీ లేదు కార్యనిర్వాహక శాఖ కానీ లేదు శాసన వర్గం కానీ ఒకవేళ పరిష్కరించాలి అని అంటే ఏ విధంగా పరిష్కరించవచ్చు, ఏ అంశాలను పరిగణించవచ్చు, ఈ అంశాలన్నిటిని డిస్కస్ చేస్తూ కొలీజియం సిస్టమ్ గురించి ఎవరు క్వశ్చన్ అడిగినా సరే ఒక చిన్న పిల్లవాడైనా సరే ఆన్సర్ చేయగలిగేలాగా మనం ఇవాళ టాపిక్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో కొలీజియం సిస్టమ్, సో బేసిక్గా కొలీజియం సిస్టమ్ న్యాయ వ్యవస్థకి సంబంధించింది. సో ఇట్స్ బేసికలీ రిలేటెడ్ టు ద జ్యుడిషియరీ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ఇంతకీ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే మనందరికీ జాగ్రత్త గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, బట్ అట్ ద వెరీ సేమ్ టైమ్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే భారతదేశ ప్రభుత్వం అన్నప్పుడు ఏవైతే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని చెప్తామో అందులో అది పరిగణించబడుతుంది. ఇట్స్ అ వెల్ అండ్ ట్రూలీ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ అట్ ద వెరీ సేమ్ టైమ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్. సో అందుకే ఈ లెజిస్లేచర్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, అంటే శాసన వర్గం అవ్వచ్చు, కార్యనిర్వాహక వర్గం అవ్వచ్చు, ఎప్పుడు కూడా కమాన్ దా చూసుకుందాం దా నువ్వా నేనా అని ఎప్పుడు కూడా ఏదో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నట్టు ఒకరినొకరు చూసుకుంటుంటారు అనమాట. సో దాట్స్ వై దిస్ టసల్ కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అందుకే దీని గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. బట్ నాకు తెలుసు మీకు ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే, ఎప్పుడూ జరుగుతూ ఉండే దాని గురించి మీరు ఇప్పుడు స్పెషల్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నారు మాస్టర్ అని. ద పాయింట్ ఈస్, ఇఫ్ వీ గెట్ ఇన్ టు ద కాంటెక్స్ట్ అసలు మనం ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తామంటే, రీసెంట్లీ 2 senior most district judges moved to the Supreme Court alleging that the Himachal Pradesh High Court, హైకోర్ట్ని మనం ఇప్పటి నుంచి కూడా హెచ్సి అనే పేరుతో సంబోధిస్తాము, అలానే సుప్రీంకోర్టుని ఎస్సీ అనే పేరుతో సంబోధిస్తాము. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టు కొలీజియం ఓవర్లుక్డ్ దేర్ మెరిట్ అండ్ సీనియారిటీ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ జడ్జెస్ అండ్ హ్యావ్ టేకెన్ ద గ్రీవెన్సెస్ టు ద సుప్రీం కోర్ట్. సో బేసిక్గా అక్కడ జరిగింది ఏంటంటే, మా సీనియారిటీని, మేమందరికన్నా సీనియర్స్ మేము ఇక్కడ, మమ్మల్ని దాటి ఎవరైనా ముందుకు ఎలా వెళ్తారు, పోనీ సీనియారిటీ ఒక్కటే కదా యాక్చువల్లీ వాళ్ళు ఆ విధంగా అడగడానికి కారణం. సీనియారిటీ అండ్ మెరిట్, వాళ్ళ ప్రతిభని వాళ్ళ అనుభవాన్ని రెండింటినీ కూడా పక్కన పెట్టి ఎలా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు అనే అంశానికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి 2 డిస్ట్రిక్ట్ జడ్జి, జిల్లా జడ్జిలు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారనమాట. సో దట్ ఈస్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ కొలీజియం సిస్టమ్. సో హైకోర్టులకి సంబంధించి అవ్వచ్చు, లేదు సుప్రీంకోర్టుకి సంబంధించి అవ్వచ్చు, ఈ జడ్జిల యొక్క నియామకానికి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ ఫర్ దాట్. ఓకే ఫైన్, బాగానే ఉంది, కాంటెక్స్ట్ మనకి తెలిసిపోయింది, నేపథ్యం తెలిసిపోయింది. దీని గురించి తెలుసుకుంటే నాకేం వస్తుంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నోయింగ్ అబౌట్ దిస్ టాపిక్ అని అంటే కనుక, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కోసం సుప్రీంకోర్టు రూపొందించిన ప్రక్రియకు కట్టుబడి ఉండడం గురించిన ఆందోళనలు మనకి ఈ అంశం హైలైట్ చేస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద C&B. C&B అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే లెజిస్లేచర్ ఎప్పుడు ఏం చేసినా సరే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఎగ్జిక్యూటివ్ ఏదైనా చేయడానికి ట్రై చేస్తే లెజిస్లేచర్, జ్యుడిషియరీ కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మన భారతదేశ రాజకీయ వ్యవస్థకి సంబంధించి ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉందో అది శాసన వర్గానికి బాధ్యత వహిస్తుంది. ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. సో ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రజలకి బాధ్యత వహిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ లేదు వాళ్ళు ఏవైతే చట్టాల యొక్క అమలు చేస్తున్నారో అది ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తే జ్యుడిషియరీ వెంటనే వచ్చేస్తుంది పిక్చర్లోకి, వచ్చి ఏంటి అలా చేస్తున్నావు నువ్వు, తప్పది, అలా చేయకూడదు అని. అలానే వీళ్ళు మాకు బాధ్యత వహించకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పనులు అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతారు. దట్స్ నాట్ పాసిబుల్, వీ విల్ ట్రై టు షో దమ్ ద హెల్ అని చెప్పి వీళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రొడ్యూస్ చేసేస్తారు లెజిస్లేచర్లో కావాలి అనుకుంటే. అట్లా వీళ్ళని ఎప్పుడు కూడా చెక్లో పెడుతుంటారు, చాలు ఎగిరింది చాలు, ఎంత ఎగిరినా మళ్ళీ కిందకే రావాలి నువ్వు అన్నట్టుగా. అలా లెజిస్లేచర్ని ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ని లెజిస్లేచర్, జ్యుడిషియరీని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అందరినీ ఒకరికొకరు చెక్స్ అని చేసుకుంటూ ఉంటారనమాట. వాడు తప్పు చేస్తున్నాడా,
నేను చేస్తున్నాను, నేను చేస్తే వాడు చెప్తాడు, వాడు చేస్తే నేను చెప్తాను. దట్స్ హౌ ఇట్ గోస్. అందుకే ఇట్ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి అయితే హైకోర్టులో ఆ జిల్లా జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారని తెలుసుకున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ద వన్ కాంటెక్స్ట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. గతంలో ఏప్రిల్ నెలలో న్యాయ వ్యవస్థ నియామకాల కోసం కొలీజియం వ్యవస్థకు స్వస్తి పలకాలి, ఇంకా చాలు బాబు నీకు దండం, ఏదైతే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ ఉందో దాన్ని తీసుకురండి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీని తీసుకురండి, దాన్ని పునరుద్ధరించాలని చెప్పి వేసిన పిటిషన్ కూడా స్వీకరించేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ అ కంప్లైంట్ అగేన్స్ట్ ద కొలీజియం సిస్టమ్, it is also about a request putting forward that NJAC has to be brought back. ఇప్పుడు మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుత కాలంలో మంచి మంచి సినిమాలు ఏవి రావట్లేదు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు, తీస్తే సినిమాని కొత్తగా తీయండి, లేదు ఒకనొక టైంలో ఏవైతే సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయో వాటిని రిలీజ్ చేయండి అని అడుగుతున్నారు. మొన్న మే 17వ తారీఖు అపరిచితుడి సినిమా రిలీజ్ అయింది. సో అలా ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఉన్న కొలీజియన్ సిస్టమ్ అయినా మార్చండి, కొత్త కథను తీసుకురండి, లేదు అంతకుముందు వచ్చి వెళ్ళిపోయిన ఏదైతే బ్లాక్ బాస్టర్ మూవీ ఉందో దాన్ని తీసుకురండి అంటున్నారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే అన్నీ కూడా అనుకున్నంత ఈజీగా అయిపోతే జీవితం ఎందుకంత బాగుంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది తీసుకువస్తే ఒక విధంగా జ్యుడిషియరీకి కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏంటో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో అందుకని ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ద రీసెంట్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, ఈవెన్ ఏప్రిల్ నెలలో కూడా సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దట్ ఆల్సో హ్యాపెండ్ అండ్ దాని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దాన్ని కూడా రిజెక్ట్ చేసింది. సో స్లోలీ వన్ బై వన్ కన్సిడరింగ్ ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి ఇటు లెజిస్లేచర్ లేదు, ఎగ్జిక్యూటివ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నది కాబట్టి జ్యుడిషియరీ తన యొక్క క్రియాశీలతను చూపిస్తోంది. ద జ్యుడిషియరీ ఈస్ ట్రైయింగ్ టు షో ఇట్స్ జ్యుడిషియల్ యాక్టివిజం. సో జ్యుడిషియల్ యాక్టివిజం అనేది బేసిక్గా మనం అమెరికా నుంచి తెచ్చుకున్న ఒక విధానం అనమాట. సో జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించట్లేదో, ఎప్పుడైతే పరిస్థితులు ఆ విధంగా దారి తీస్తాయో, దేవుడా నాకు నువ్వే దిక్కు అని మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు జ్యుడిషియరీ తన యొక్క హద్దులు లిమిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దాటి ఒక అడుగు ముందుకు వేస్తుంది, సమాజాన్ని రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. సో దాట్స్ వై దిస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేబీ యాజ్ అ కామన్ సిటిజన్గా మేబీ మనకు అంత డైలీ లైఫ్లో ఇది ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ వాట్ ఎవర్ దట్ దే ఆర్ డూయింగ్ రాజ్యాంగం పరంగా, దేశం పరంగా, రాజకీయ వ్యవస్థ పరంగా ఇట్స్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఆస్పెక్ట్స్ అనమాట. అందుకే దాని గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో నౌ లెట్స్ ట్రై టు గెట్ టు నో ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద కొలీజియం సిస్టమ్. అసలు కొలీజియం వ్యవస్థ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి అంటే ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. పెళ్లి చూపులకు వెళ్తారు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, ముందు అమ్మాయి ఏం చదువుకుంది లేదా అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, వాళ్ళు నిజంగానే పర్ఫెక్ట్ మ్యాచా కరెక్ట్ మ్యాచ్ అని వాళ్ళు ముందు ఆలోచించరు. అసలు వాళ్ళకి పెళ్లి కావాలా లేదా అనేది కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ముందే చూసేసి ప్రొఫైల్ చెక్ చేసేస్తారు బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇన్ ద వెరీ సేమ్ వే లెట్స్ ట్రై టు గెట్ టు నో వాట్ యాక్చువల్లీ ద కొలీజియం సిస్టమ్ ఈస్. న్యాయమూర్తుల నియామకం మరియు బదిలీ వ్యవస్థ. సో ఇట్స్ బేసికలీ అ సిస్టమ్ వేర్ ఇన్ ద అపాయింట్మెంట్స్ ఆఫ్ జడ్జెస్ ఆర్ టేకింగ్ ప్లేస్. సో న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నియామకం జరుగుతుంది, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. అండ్ దెన్ సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఉద్భవించింది, పార్లమెంటు చట్టం ద్వారా కాదు. నౌ దిస్ ఇస్ ఎ వెరీ క్రూషియల్ ఆస్పెక్ట్. ఎందుకు జ్యుడిషియరీకి ఒక పెద్ద సమస్య అంటే ఇది, జ్యుడిషియరీ తనందరూ తాను ఓన్గా తీసుకొచ్చేసింది ఇది, సేయింగ్ దట్ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్సీ పోతుంది అని. మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉంది, ఇట్స్ ఇండిపెండెంట్. అఫ్ కోర్స్ స్టిల్ ఇట్ విల్ బీ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఎవరు దాన్ని కాదనట్లేదు, కానీ తను పని చేసే తీరు ఇండిపెండెంట్. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఫంక్షన్ జరిగితే చుట్టాల ఇంటికి వెళ్తాం, అలా అని చెప్పి మన జీవితంలో రోజువారీ దినచర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళ మీద ఆధారపడి చేస్తున్నామా? లేదు, మన పని మనమే చేసుకుంటున్నాం కదా. జస్ట్ లైక్ ఇన్ ద సిమిలర్ వే జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉంటుంది. సో నాకు సంబంధించిన నియామకాలు అవన్నీ అపాయింట్మెంట్స్ అన్ని కూడా నేనే చూసుకుంటాను, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అని. సో బేసిక్గా పార్లమెంటు చట్టం ద్వారా వచ్చింది కాదు. సో వాట్ ఎవర్ ద జ్యుడిషియరీ ఈస్ డూయింగ్, ఇట్స్ నాట్ బై ద లా దట్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్. సో అందుకే ఈ కొలీజియం సిస్టమ్ గురించి ఎప్పుడు కూడా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఇద్దరు కూడా జ్యుడిషియరీని ఫింగర్ ఇలా చూపిస్తూ ఉంటారు, నువ్వు చేసేది తప్పు, గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఒక రోజు వస్తుంది అని. జ్యుడిషియరీ అంటుంది అసలు జ్యుడిషియరీ వ్యవస్థ ఇండిపెండెంట్గా లేకపోతే న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీరేమో మీ పలుకుబడిని, మీ శక్తిని, మీ బలాన్ని, అధికారాన్ని అంతా ఉపయోగించి న్యాయాన్ని మార్చాలని మీరు అనుకుంటున్నారు కదా, నేను దాన్ని కానివ్వను అని. సో అందుకే నేను ఇందాక అన్నాను, నువ్వా నేనా అని. Well, we got to know that it's basically a system of appointing judges.
జడ్జిలను అపాయింట్ చేయడానికి అదొక విధానం, అదొక వ్యవస్థ. అట్ ద సేమ్ టైం కేవలం అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెసే కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ కూడా. ఒకవేళ జడ్జిలని బదిలీ చేయించాలి, ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టులకు షిఫ్ట్ చేయాలి, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి సంబంధించి కూడా కొలీజియం సిస్టమే చూసుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కొలీజియం సిస్టమ్ అనేది సుప్రీంకోర్టు తీసుకొచ్చుకుంది, పార్లమెంట్ చట్టం ద్వారా కాదు. సో దాట్స్ ద బేసిక్ ఇంట్రడక్షన్ వి గాట్. మరి అలానే రాజ్యాంగంలోని ప్రకరణలు వాటి గురించి ఏమని ప్రస్తావిస్తున్నాయి అని అంటే ఆర్టికల్ 124(2) అలానే ఆర్టికల్ 217 సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు న్యాయమూర్తుల యొక్క నియామకం అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది. సో ద కొలీజియం సిస్టమ్ ఇస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్. సో ఆ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అనేది రాజ్యాంగంలో దానికి ప్రొవిజన్ ఎక్కడ ఉందా అంటే ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టుకి, అలానే ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టుకి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి ప్రస్తావిస్తుంది. సో దోస్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. నౌ లెట్స్ కన్సిడర్, ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్లో ఈ కొలీజియం సిస్టమ్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. సో వన్ క్వశ్చన్ కెన్ బి దిస్: రాజ్యాంగంలోని ఏ ప్రకరణలు ఈ కొలీజియం వ్యవస్థకి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తున్నాయి లేదా పేర్కొంటున్నాయని. కొలీజియం వ్యవస్థ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ గురించి ప్రస్తావిస్తుంది, దానికి సంబంధించి ఇక్కడ ఆర్టికల్ 124(2) అలానే 217 అనమాట. సో దోస్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్, రాజ్యాంగ నిబంధనలు అవి. సో మరి ఇంతకీ ఆ అపాయింట్మెంట్ 124(2) అలానే 217 ప్రకారం జరిగినా స్టిల్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్, హూ ఇస్ టేకింగ్ ద కాల్ టు అపాయింట్ సమ్వన్? ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ హూ డస్ దట్. సో సుప్రీంకోర్టు అవ్వచ్చు, హైకోర్టు అవ్వచ్చు, ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తున్నారు, ఎవరు నియమిస్తున్నారు అని అంటే రాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ నాట్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ కదా, ఇట్స్ అ నామినల్ హెడ్. సో బేసిక్గా రాష్ట్రపతి సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తులతో సంప్రదించిన తర్వాత నియామకాలు చేస్తారు. సో హౌ డస్ ద ప్రెసిడెంట్ అపాయింట్ సమ్వన్? He appoints someone by actually taking the advice of the Supreme Court and the High Court judges. So ఏ జడ్జెస్ తీసుకుంటారు అనేది మనం తెలుసుకుందాం, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. కానీ ఈ నియామకాలు చేయడానికి రాజ్యాంగం ఎలాంటి ప్రక్రియను నిర్దేశించలేదు. నౌ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ ఈస్ బీయింగ్ అరైజ్డ్. ఏంటంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్కి వీళ్ళు ఏదైతే చెప్తారో ఆ విధంగా అపాయింట్మెంట్ అయితే ప్రెసిడెంట్ చేస్తారో అని ఉంది, కానీ దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఎటువంటి ప్రొవిజన్స్ లేవు. నౌ యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ద ప్రొవిజన్స్ దట్ వీ హ్యావ్ టాకెన్ జస్ట్ అ వైల్ అగో. ఈ 124(2), 217 ఏవైతే ఉన్నాయో అది బేసిక్గా అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది, కానీ ప్రెసిడెంట్ అపాయింట్ చేయడానికి బేసిక్గా ఏదైతే కన్సల్టేషన్ లేదా వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దాని గురించి అది అక్కడ ప్రస్తావన లేదు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పారు, కానీ ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్ వేసుకోవాలి చెప్పలేదు, అలా అనమాట. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్. ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఓవర్ నైట్ చిటికలు వచ్చేది, వచ్చేసిందిరా అలా ఎప్పుడు పడితే అప్పుడు రాదన్నమాట. సో ఇట్ టుక్ సమ్ టైమ్. సో ఏదైనా సరే అంత ఈజీగా జరిగిపోదు, వ్యవస్థని మార్చాలి అంటే దాంట్లో కూడా దశలు ఉంటాయి. సో అట్లా ఈ కొలీజియం వ్యవస్థకి సంబంధించి 3 మెయిన్ స్టేజెస్ ఉన్నాయి: ద ఫస్ట్ జడ్జెస్ కేస్, ద సెకండ్ జడ్జెస్ కేస్ అండ్ ద థర్డ్ జడ్జెస్ కేస్. సో ముందుగా ఫస్ట్ జడ్జెస్ కేసు ద్వారా మనకి ఏం తెలిసింది, వాటి యొక్క పరిణామాలు ఏంటి, వాట్ వర్ ద థింగ్స్ అండ్ వాట్ లెడ్ టు ద ఫ్యూచర్ చేంజెస్, అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఎవల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్ ఫస్ట్ జడ్జెస్ కేసు వచ్చేసి 1981. ఈ కేసులో ఏం చెప్పింది, సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ద హై కోర్ట్, the word consultation in article 124(2) and in article 217 of the constitution does not mean, I repeat, does not mean concurrence gave the executive primacy over the judiciary in judicial appointments. So ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన 2 మేజర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ జడ్జెస్ కేసు 1981లో మనకు తెలుస్తుంది ఏంటంటే బేసిక్గా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఆర్టికల్ 124(2) ప్రకారం అలానే ఆర్టికల్ 217 ప్రకారం ఏదైతే కన్సల్టేషన్ అనేది జరుగుతుందో, ఆ సంప్రదింపు అనే అంశం ఏదైతే ప్రెసిడెంట్ ద్వారా జరుగుతుందో అది బేసిక్గా కాన్కరెన్స్ యొక్క అర్థం కాదు. అంటే ఒకళ్ళని సంప్రదించారు అన్నంత మాత్రాన దానికి మనం సమ్మతించినట్టు కాదు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏమీ తోచకపోతే పక్కన వాళ్ళని ఒక సలహా అడుగుతాం, సలహా అడిగినంత మాత్రాన వాళ్ళు చెప్పింది మనం చేయాలని రూల్ ఏం లేదు కదా. అండ్ దట్స్ వాట్ ద సుప్రీం కోర్ట్ బిలీవ్డ్. ప్రెసిడెంట్ ఈ జడ్జిలను అడుగుతున్నారు ఎవరిని అపాయింట్ చేద్దాము లేదు ఏ విధంగా అపాయింట్ చేద్దాం, ఇదంతా కూడా ఒకళ్ళు వాళ్ళతో డిస్కస్ చేశారంటే దట్ సింప్లీ డజంట్ మీన్ వాళ్ళు చెప్పినట్టే చేస్తారు అని కాదు అని సుప్రీంకోర్టు ఫస్ట్ జడ్జెస్ కేసులో చెప్పింది. అట్ ద సేమ్ టైం కార్యనిర్వాహక శాఖకి ప్రాధాన్యత ఇచ్చింది ఓవర్ న్యాయశాఖ. సో ఇట్ గేవ్ ద ప్రైమసీ టు ద ఎగ్జిక్యూటివ్ రాదర్ దాన్ టు ద జుడిషియరీ. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జిక్యూటివ్ కదా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాల్సింది, సో ఈ అపాయింట్మెంట్స్ కూడా వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చింది ఈ ఫస్ట్ జడ్జెస్ కేసెస్. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి రాష్ట్రపతి వాళ్ళని సంప్రదింపులు జరిపిన తర్వాత అంటే కన్సల్ట్ అయిన తర్వాత దట్ సింప్లీ డజంట్ మీన్ ప్రెసిడెంట్ వాళ్ళకి సమ్మతించేశారని కాదు. అట్ ద సేమ్ టైం సెకండ్ ఇస్ ఎగ్జిక్యూటివ్కి ప్రాధాన్యత ఇచ్చారు ఓవర్ ద జుడిషియరీ.
even with respect to the appointments of the judiciary. That's very interesting. But we do know something about the Supreme Court or the judicial system in India, which is the judicial review. న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్షలు జరుపుతుంది. తను ఇచ్చిన తీర్పులను కావాలంటే తనే తిరగ రాసుకుంటుంది. హిస్టరీ రాయాలన్నా మేమే, ఆ హిస్టరీని తిరిగి రాయాలన్నా మేమే అన్నట్టు వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ వాళ్ళే మార్చుకుంటారు కదా. అట్లా ఫస్ట్ జడ్జెస్ కేసులో వాళ్ళు ఏం చెప్పారు, ఎగ్జిక్యూటివ్కి ప్రైమసీ ఇచ్చారు జ్యుడిషియరీ మీద. నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద సెకండ్ జడ్జెస్ కేస్. సెకండ్ జడ్జెస్ కేసు వచ్చేసి 1993. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జడ్జెస్ కేసు వచ్చేసి 1981, సెకండ్ జడ్జెస్ కేసు వచ్చేసి 1993. మరి ఇప్పుడేం జరిగింది, సుప్రీం కోర్ట్ ఓవర్ రూల్డ్ ద ఫస్ట్ జడ్జెస్ కేస్ విచ్ గేవ్ బర్త్ టు ద కొలీజియన్ సిస్టమ్ అండ్ ప్రైమసీ టు ద జ్యుడిషియరీ. సో ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏదైతే చెప్పిందో దాన్ని ఎగ్జాక్ట్లీ తిరగరాసింది. ఇందాకన్నానా హిస్టరీ రాయాలన్నా మేమే, దానిని తిరగరాయాలన్నా మేమే అని. సో ఫస్ట్ జడ్జెస్ కేసులోనేమో ప్రైమసీ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చింది, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖకి ఇచ్చింది న్యాయశాఖ మీదతో పోలిస్తే. ఇక్కడ దాన్ని తిప్పేసింది బోర్డు తిప్పి ఏం చేసింది, ప్రైమసీ జ్యుడిషియరీకి ఇచ్చేసింది ఈసారి, అండ్ కొలీజియం వ్యవస్థ యొక్క ఏర్పాటు చేసేలాగా చేసింది. ద కొలీజియం ఇంక్లూడెడ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ద సెకండ్ మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్టర్ ద సిజే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అయినా అనొచ్చు, లేదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా అనొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు కూడా ఇండియాకు ఒకటే సుప్రీంకోర్టు ఉంది కాబట్టి స్ట్రైట్ అవే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి అని చెప్తారు. అయితే ఈ సిజేఐతో పాటు తన తర్వాత ఎవరైతే హైరార్కీలో ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉన్నారు సుప్రీంకోర్టులో, వాళ్ళ ముగ్గురిని కలిపి కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసేసింది. సో ఇప్పుడు మనం కొలీజియం వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. సో దాని యొక్క బీజం ఎక్కడ పడింది, వేర్ వాస్ ద సీడ్ లెడ్ ఫర్ ద కొలీజియం సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ద సెకండ్ జడ్జెస్ కేస్. రెండో న్యాయమూర్తుల కేసు అయితే 1993లో ఉందో దాని ద్వారా ఈ జ్యుడిషియరీ వ్యవస్థకి సంబంధించి కొలీజియం సిస్టమ్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. That can also be a point of question. And then came the third judge's case. ఇది ఎప్పుడు వచ్చింది, 1998. ఒకటి 1981, ఇంకోటి 1993, ఇంకోటి 1998. గుర్తుంటాయి కదా ఈజీగా. సో ఏది ఏమైనా సరే థర్డ్ జడ్జెస్ కేసు ఏం చేసింది, సుప్రీం కోర్ట్ ఎక్స్పాండెడ్ ద కొలీజియం టు ఇంక్లూడ్ ద సిజేఐ అండ్ ద ఫోర్ మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్టర్ ద సిజేఐ. So there is a development which already has been established for అంటే ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు. ఇక్కడ ఏం చేశారు బేసిక్గా, ఇక్కడ ఎగ్జిక్యూటివ్కి ప్రైమసీ ఇచ్చారు ఓవర్ ద జ్యుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్కి ప్రైమసీ ఇచ్చారు ఓవర్ జ్యుడిషియరీ, రైట్, కార్యనిర్వాహక శాఖ మొత్తం ఉంటుంది అని చెప్పి. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారు, సిజేఐతో పాటు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసి కొలీజియం సిస్టమ్ని ఏర్పాటు చేసేసారు. ఇప్పుడు దీన్ని డెవలప్ చేస్తున్నారు. అవకాశం దొరికింది కదా, మరి అవకాశం దొరికినప్పుడు ఇంకా బలపడాలి కదా. దట్స్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఫోర్ మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఇక్కడికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇద్దరు జడ్జిలు ఉన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత, ఇక్కడేమో వాళ్ళు నలుగురు అయ్యారు, అంతే తేడా. సో బేసికలీ ఇక్కడ నుంచి ద సుప్రీం కోర్ట్ టుక్ ద కంట్రోల్ ఆఫ్ ద మ్యాచ్. ఇంకా ఇక్కడ నుంచి సుప్రీం కోర్ట్ మొత్తం తీసుకెళ్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ a fighter will never lose kada, even though they might lose the battles, but he or she will always keep fighting. And executive legislature ade pani cheyadaniki prayatnam chestunaru. So they later came up with a thing called NJSC. man dani gurinchi kuda telchukundam, but meanwhile these are the updates till now. So last చివరికి వచ్చేసరికి ఏమైంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జిలు వాళ్ళందరితో కలిపి ఒక కొలీజియం వ్యవస్థ ఏర్పాటైందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో జడ్జిలను కానీ హైకోర్టులో జడ్జిలను కానీ ఒకళ్ళు అపాయింట్ చేయాలంటే ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు దిస్ కొలీజియం సిస్టమ్ అకార్డింగ్ టు ద థర్డ్ జడ్జెస్ కేసు. సో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందంటే మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా, సిజేఐ ప్లస్ 4 జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ద సీనియర్ మోస్ట్. సో హైరార్కీ పరంగా ఎవరికైతే అనుభవం సీనియారిటీ ఎక్కువ ఉందో వాళ్ళు సిజేఐ తర్వాత ఉన్న నలుగురు అనమాట మళ్ళీ. సో మూడో న్యాయమూర్తుల కేసు ప్రకారం ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ ఏ విధంగా ఉందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టులో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు అలాంగ్ విత్ ద సిజేఐ. దిస్ ఈజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అపాయింట్మెంట్ దగ్గర. సో ఇప్పుడు ఇవి కాకుండా ఉన్న ఇంకో 2 కేసులు ఏంటి, ఒకటి హైకోర్టులో జడ్జి అపాయింట్మెంట్, ఇంకోటి ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద హైకోర్ట్స్ అనమాట. అది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఒకవేళ హైకోర్టులో జడ్జి యొక్క అపాయింట్మెంట్ గమనిస్తే కనుక 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. నౌ గెట్ దిస్, ఒకవేళ సుప్రీం కోర్టులో జడ్జిని అపాయింట్ చేయాలి అని అంటే కొలీజియం వ్యవస్థ ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్. మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, ఇందాకేమో ఫస్ట్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, థర్డ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, అది తెలుసుకుందాం.
సెకండ్ జడ్జెస్ కేసులో ఏమని చెప్పింది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇద్దరు సీనియర్ మోస్ట్ అని చెప్పింది. థర్డ్ జడ్జెస్ దగ్గరకు వచ్చేసరికి ఆ కేసులో ఏమని చెప్పింది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు నలుగురు అని చెప్పింది. సో యాజ్ ఆఫ్ నో అదే ఫాలో అవుతున్నాం అని చెప్పాం కదా. సో సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఒకవేళ ఒక జడ్జిని అపాయింట్ చేయాలి అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్. అదే ఒకవేళ హైకోర్టుకి సంబంధించిన జడ్జిని అపాయింట్ చేయాలి అని అంటే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్. Now what is the scenario about the transfer of High Court judge? 4 senior most judges of the Supreme Court along with the judges of the 2 high courts in concern. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు సుప్రీం కోర్ట్ యొక్క 4 senior most judges ప్లస్ ఆ 2 హైకోర్టులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ బాంబే హైకోర్టు నుంచి ఒకళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్తున్నారు అని అనుకుందాం. సో బాంబే హైకోర్టు ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి జడ్జెస్ కూడా ఉంటారనమాట. సో దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. సో 3 things, అపాయింట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకున్నాం, ఇంత కొలిజియం సిస్టమ్ దాని గురించి పరిగణిస్తుంది అని. సో సుప్రీంకోర్టు CJI +4 అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ పరంగా, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ హైకోర్ట్ అయితే CJI +2, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జి అయితే CJI +4 ప్లస్ ఆల్సో ద జడ్జెస్ ఆఫ్ ద 2 హైకోర్ట్స్. ఇఫ్ వి టేక్ అన్ ఎగ్జాంపుల్, బాంబే హైకోర్టు నుంచి ఒకవేళ ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే బాంబే హైకోర్టుకి సంబంధించిన జడ్జి, ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి ఇద్దరు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట. నౌ ప్రస్తుతం ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అని మనం జాగ్రత్తగా గమనిస్తే, సుప్రీంకోర్టు కొలిజన్ వచ్చి CJI అండ్ ద 4 సీనియర్ మోస్ట్, హైకోర్టు దగ్గరికి వచ్చేసరికి CJI అండ్ 2 సీనియర్ మోస్ట్. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ఇట్. సో థర్డ్ జడ్జెస్ కేసు ఆధారంగా ఏదైతే పరిస్థితి ఉందో ప్రస్తుతం సుప్రీంకోర్టు అదే ఫాలో అవుతోంది, ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలి అనుకోవట్లేదు. దిస్ ఇస్ సంథింగ్ లైక్, ఇప్పుడు ఒకళ్ళ చేతులకు పవర్ వచ్చింది అనుకోండి, వెల్ రిమెంబర్ ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, వీఆర్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ద జ్యుడిషియరీ, neither we are supporting the executive. This is a scenario that has arisen అనమాట. ఎండ్ ఆఫ్ ద డే అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అంతా బాగుండాలి, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఉదాహరణకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరూ నేను కార్టూన్ చూస్తా అంటే నేను కార్టూన్ చూస్తా అంటున్నారు. ఒకళ్ళేమో ఒక కార్టూన్ చూస్తా అంటున్నారు, ఇంకోళ్ళేమో ఇంకో కార్టూన్ చూస్తా అంటున్నారు, కానీ ఉన్నది ఒకటే టీవీ, ఒకటే రిమోట్. ఇప్పుడు ఏదో ఒకసారి ఒకళ్ళే చూడాలి, ఇద్దరు కలిసి ఒకటే కార్టూన్ చూడలేరు కదా, అన్లెస్ అంటిల్ దే కాంప్రమైజ్ ఆన్ ఈచ్ అదర్. సో అలా ఇక్కడ పరిస్థితి ఏంటంటే, జ్యుడిషియరీ ఏమో నేను ఇండిపెండెంట్, నువ్వు నా దాంట్లో ఇన్వాల్వ్ కాకు, నాది నేను చూసుకుంటా అంటుంది. ఎగ్జిక్యూటివ్ ఏమో నువ్వు ఇండిపెండెంటే, నేను కాదనట్లేదు, బట్ నేను కూడా ఉన్నాను కదా, నేను కూడా పాత్ర పోషించాలి కదా అని. సో ఇది ఎలా అంటే, వీళ్ళొక కార్టూన్ చూస్తాను అని అంటే నేను చూడాలి కదా, నాకు ఉన్నది ఒకటే టీవీ కదా, మన ఇద్దరం ఒకటే ఇంట్లో ఉన్నాం కదా, సో నేను చూస్తాను కార్టూను, ఇద్దరం కలిసి ఒకటి ఎందుకు చూడకూడదు, లేదు నేను కాసేపు ఇది చూస్తాను నువ్వు కాసేపు అది చూడకూడదు అన్నట్టుగా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ మాట్లాడతాను. సో దట్స్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. నా మనం ఇప్పటివరకు కొలీజియం సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. మనం ఇందాక అనుకున్నాం మధ్యలో ఎగ్జిక్యూటివ్ స్టిల్ ఒక ఫైటర్ లాగా ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటుంది అని. సో ద లెజిస్లేచర్ సమ్హౌ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద NJAC, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ. సో ఇది తీసుకొచ్చి బేసిక్గా ఏం చేసింది, ఇట్ వాజ్ అన్ అటెంప్ట్ టు రీప్లేస్ ద కొలీజియం సిస్టమ్. సో ఏది ఏమైనా సరే మనం వాళ్ళని మార్చాలి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనందరూ ఇక్కడ చాలా మంది ఏ విధంగా ఆలోచిస్తారు అంటే, ఎందుకు మీరే కదా మాస్టారు న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి అని అన్నారు, మరి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు న్యాయ వ్యవస్థ కరెక్ట్గానే చేస్తోంది, వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ వాళ్ళే చేపట్టుకుంటున్నారు, దాంట్లో రాంగ్ ఏముంది అని. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్. మీకు వినడానికి చాలా వింతగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ అ రియాలిటీ. అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ అంటే చాలా వరకు హైకోర్టులో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక హైకోర్టుకి జడ్జిగా అపాయింట్ అయ్యారు అనుకుందాం, వాళ్ళ చుట్టాలే చాలా మంది అదే హైకోర్టులో లీగల్ ప్రొఫెషన్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇవ్వడానికి గ్యారంటీ ఏంటి? అండ్ ఇక్కడ అపాయింట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఆ విధంగా సుప్రీంకోర్టు చేస్తుంది, లేదా ఒక ట్రాన్స్ఫర్ పరంగా అయితే హైకోర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ బీట్, జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళకి జ్యుడిషియరీ పరంగా హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది ఈ అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ పరంగా. ఇప్పుడు ఉదాహరణకు ఒకళ్ళు హైకోర్టులో అపాయింట్ చేశారు, ఆ పర్సన్కి సంబంధించిన చుట్టాలు ఎవరో అదే హైకోర్టులో లీగల్ ప్రొఫెషన్లో ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు లేదా ఇన్ జనరల్గా వస్తుంది కదా ప్రాబ్లం ఎవరికైనా. సో దట్ ఈస్ ద థింగ్. అలా ఎలా చేస్తావు? ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది, అక్కడ పారదర్శకత ఎక్కడ ఉంది, అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది, జవాబుదారీతనం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అనమాట. సో అందుకే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కలిసి ఏదో చేయాలి అని చెప్పి NJACని తీసుకొచ్చి ఏది ఏమైనా సరే మనం కొలీజియన్ సిస్టమ్ రద్దు అయితే చేసేయాలి, దాన్ని రీప్లేస్ చేసేయాలని భావించారు. అలానే ఒకవేళ NJAC నిజంగా ఇంప్లిమెంట్ అయితే ఏ విధంగా వాళ్ళు ఫాలో చేయాలని కూడా చెప్పారు దాంట్లో. నౌ లెట్స్ గెట్ టు ది డీటెయిల్స్ ఆఫ్ NJAC అండ్ ట్రై టు నో మచ్ మోర్ అబౌట్ ఇట్. సో NJAC యొక్క ఏర్పాటు ఏ విధంగా జరిగింది అని అంటే 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. నౌ
మగధీర సినిమాలో 99 అనగానే ఇప్పుడు 100 అవుతుందా లేదా, 100 వాడిని చంపేస్తాడా లేదా అని ఎలా అయితే ఆతృతతో చూసారో ఈ నెంబర్ మీరు అలా ఆతృతతో చూడాలి. సో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఫర్ ఆర్టికల్ 124 విచ్ కేమ్ ఇన్ ద ఇయర్ 2014. సో ఎన్జేఏసీ యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది, లేదు ఏ సవరణ చట్టం ద్వారా జరిగింది అని కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో 99వ రాజ్యాంగ సవరణ చట్టం అది ఏ సంవత్సరంలో వచ్చింది, 2014 సంవత్సరంలో వచ్చింది. ఇంతకీ 99వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ప్రకరణం ఉందో, ఏ ఆర్టికల్ ఉందో దానికి సవరణ జరిపింది అని అంటే ఇట్స్ ఆర్టికల్ 124 అనమాట. ఇఫ్ రిమెంబర్ బిగినింగ్ 124 to 217 రైట్. సో 19th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి అమెండ్మెంట్ చేయాలని అనుకుందనమాట. దాని ఆధారంగానే ఆ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ ఎన్జేఏసీ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. కాకపోతే టీవీ రిమోట్ అన్నంత ఈజీగా వచ్చేది కదా చేతిలోకి. నౌ సీ వాట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ డన్. సుప్రీంకోర్టు ఈ పరిస్థితుల్లో ఏం చేసిందనంటే ఈ ఎన్జేఏసీ ఏదైతే ఉందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ ఆ పిల్లల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు కమల పిల్లలు కాదు, ట్విన్స్ కాదని అనుకుందాం. వీడు పెద్దవాడు, వీడు చిన్నవాడు. బి అంటే బిగ్ అని అర్థం, అలా అనమాట. సో వీడు పెద్దవాడు కాబట్టి ఆబ్వియస్లీ వీడు పవర్ చూపిస్తాడు కదా, నేను రా పెద్ద, నువ్వు చెప్పేది ఏంది బోడీ అని చెప్పి. సో వీడు పవర్ చూపిస్తాడు కాబట్టి వీడు ఎంత కాదని కొంచెం భయపడతాడు కదా. అట్లా సుప్రీంకోర్టు ఏం చేసింది, ఎలాగో రిమోట్ నా దగ్గరే ఉంది కదా, వాడిని కొంచెం భయపెడితే వాడు రిమోట్ తీసుకోడు కదా అన్నట్టు చేసి ఈ ఎన్జేఏసీ అనేది అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పింది, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తావు నువ్వు, హౌ డేర్ యూ అని చెప్పింది. ఎలా చెప్పింది? బికాస్ కాన్స్టిట్యూషన్లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అవునా కదా? మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్స్ మాట్లాడుతాం లేదు దాని గురించి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. ఎందుకంటే మీరు జాగ్రత్త గమనిస్తే వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్లోనే ఒక హైకోర్టులో అపాయింట్మెంట్ అయ్యే జడ్జికి సంబంధించి వేరే లీగల్ ఆఫీసర్స్ అదే హైకోర్టులో ఉంటున్నారు. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు రేపు ఒక మినిస్టర్ లా మినిస్టర్ అయ్యారు, ఆబ్వియస్లీ లా మినిస్టర్ అవుతారు బికాస్ న్యాయ మంత్రిత్వ శాఖ ఉంది కాబట్టి. ఆ మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టులో ఎవరైనా ఉంటే రేపు వాళ్ళకి ప్రమోషన్స్ ఇప్పించారని గ్యారంటీ ఏంటి? లేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళని హైకోర్టుకి జడ్జి లేదు హైకోర్టుకి చీఫ్ జస్టిస్ చేయరని గ్యారంటీ ఏంటి? బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, బట్ కన్సల్టేషన్ దగ్గర ఏదైనా జరగచ్చు కదా. ఇక్కడ కొలీజియం వ్యవస్థ దగ్గర అలా జరగదని గ్యారంటీ అంటే మీకు ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది. ద పాయింట్ ఈస్, అసలు కొలీజియం వ్యవస్థలో డిస్కషన్స్ ఎక్కడ జరుగుతున్నాయని కూడా ఎవరికి తెలియదు. దెర్ ఆర్ నో మినిట్స్ రిటర్న్. మినిట్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఓకే ఈ సోన్సో పర్సన్ ఉన్నారు, ఓకే ఓకే బాగానే ఉంది, ఇలా అలా లేదు. అక్కడ మినిట్స్ ఏం రాయట్లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్లోజ్డ్ డోర్ సినారియో. క్లోజ్ డోర్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇద్దరు లోపలికి వెళ్ళారు, రూమ్ లోపలికి. అగైన్ తప్పుగా అనుకోవద్దు, మీరు ముందే డబుల్ మీనింగ్ బాగా ఎక్కువగా ఆలోచిస్తారు మీ ఇద్దరు యూత్ వాళ్ళందరూ కూడా. ఏదైనా కమింగ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్, ఒక ఇద్దరు ఒక రూమ్ లోపలికి వెళ్ళారు, తలుపు వేసేసుకున్నారు. వాళ్ళ రూమ్ లోపల ఏం చేశారు మనకు తెలుసా? వాళ్ళిద్దరు కలిసి టీ తాగారా, కాఫీ తాగారా, మంచినీళ్ళు తాగారా, అసలు ఏమి తాగకుండా ఊరికి అలా కూర్చున్నారా, గాలి పీల్చి బయటకు వచ్చేసారా? వీ నెవర్ నో, మనకేం తెలియదు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కొలీజియం సిస్టమ్. వాళ్ళు అసలు ఏం కన్సిడర్ చేస్తున్నారు ఒకళ్ళని జడ్జిగా అపాయింట్ చేయడానికి? ట్రాన్స్పరెన్సీ ఏమైనా ఉందా? సరే మీరు మంచిగా చేస్తాను అనుకుందాం, ఆ మంచిని చూపించచ్చు కదా కాగితం మీద, అది అడుగుతున్నారు. సో అందుకే there are certain issues with this collegium system. ఇప్పుడు ఆ ఇష్యూస్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇష్యూస్ ఏంటి అంటే ద ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఎండ్ ఆఫ్ ద డే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నప్పుడు ఇప్పుడు జుడిషియరీ తన యొక్క క్రియాశీలతను చూపించి ఎగ్జిక్యూటివ్లోను లెజిస్లేచర్లోనూ ఏదో ఒక విధంగా రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ కూడా అనుకుంటుంది కదా, వెన్ ఐ ఆమ్ ద ఎగ్జిక్యూటివ్, నేను మినిస్టర్ని, ఐ హ్యావ్ టు టేక్ ద కాల్. సో అలాంటప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్స్ని కూడా నేనే చేయాలి కదా, వాళ్ళకి వాళ్ళు చేసుకున్న కాడికి అసలు నేను ఇక్కడ ఉండి లాభమే ఉంది అని ఎగ్జిక్యూటివ్ అంటుంది. ఆబ్వియస్లీ దట్స్ అ ఫ్యాక్ట్. సెకండ్, ఛాన్సెస్ ఆఫ్ ఫేవరెటిజం అండ్ నెపోటిజం. ఇప్పుడు బాలీవుడ్లో నెపోటిజం వస్తేనేమో ఒక్కొక్కరిని వీపు విమానం మోత మోగించేస్తున్నారు, వాయు కొడుతున్నారు. వాడి స్టార్ కిడ్రా, వాడికేంటి సినిమా ఆడినా ఆడకపోయినా వాడికి సినిమాల మీద సినిమాలు తీయడానికి డైరెక్టర్లు వస్తారు, ప్రొడ్యూసర్లు వస్తారు అని. మరి వాళ్ళకి మటుకే నెపోటిజమా? ఇక్కడ ఉన్నదా నెపోటిజం? వాళ్ళకి తెలుసు, ఇందాక చెప్పాక అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ అని. సో తెలిసిన వాళ్ళనే జడ్జిలు చేయరని గ్యారంటీ ఏంటి? తెలిసిన వాళ్ళనే చీఫ్ జస్టిస్ చేయరని గ్యారంటీ ఏంటి హైకోర్ట్స్కి? లేదా తెలిసిన వాళ్ళనే సుప్రీంకోర్టు జడ్జి చేయరని గ్యారంటీ ఏంటి? ఇట్ కెన్ హ్యాపన్ కదా. సో ఆ ఫేవరెటిజం నెపోటిజం చూపించే అవకాశం ఇక్కడ కూడా ఉంది కదా. దట్స్ ద పాయింట్. అండ్ దెన్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. నేను బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ నేను చెప్తున్నాను, సి అండ్ బి లేదా బి అండ్ సి వాట్ ఎవర్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ. రిమెంబర్, ఇది ఏదో ఊరికే చెప్పడం గురించి కాదు. దిస్ ఇస్ అ బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద పాలిటీ దట్ వీఆర్ ఫాలోయింగ్. లెజిస్లేచర్ ఏం చేస్తుంది? చట్టాలను తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ చట్టాలు కరెక్ట్గా చేసిందా లేదని చెప్పేది ఎవరు?
జ్యుడిషియరీ. ఈ చట్టం ఒకవేళ కావాలి అని ముందు ప్రపోజల్ పెట్టేదెవరు? ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జిక్యూటివ్. వాళ్ళు అనుకోవాలి కదా ఈ అంశానికి సంబంధించి మనం ఒక చట్టం చేయాలి అని. అండ్ దట్స్ వెన్ ద లా ఈజ్ మేడ్. ఫైన్, ఇప్పుడు వీళ్ళు లా చేసేసారు అనుకుందాం. వీళ్ళు లా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు లేదా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సరిగ్గా చేయట్లేదు. అప్పుడు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ వహిస్తారా? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అలానే మీరు ఎందుకు ఇలా చేస్తాను జ్యుడిషియరీ అడుగుతుందా? చెక్ చేస్తున్నారు ఇద్దరు. అలానే వీళ్ళు న్యాయం సరిగ్గా ఇవ్వకపోతే లేదు చట్టాలు ఒకవేళ అవుట్డేటెడ్గా అనిపిస్తే వీళ్ళు కొత్త చట్టాలు తీసుకొస్తారు. పడగైన దానికి సంబంధించిన డెసిషన్ ఎవరు తీసుకుంటారు? వీళ్ళు తీసుకుంటారు. లేదు గవర్నమెంట్ ఆ విధంగా ఎందుకు చేసిందో మాకు తెలియాలి, చెప్పండి, మీకు డెడ్ లైన్ ఇస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు చెప్తుంది. అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అవ్వాలి? వీళ్ళు. సో ఇన్ దట్ వే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ ఉంది కదా. మరి అలాంటప్పుడు ఎగ్జిక్యూటివ్నేమో ఎక్స్క్లూడ్ చేసేసి నేను చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేస్తాను, నాకు వస్తేనేమో నేను చెప్పినట్టు జరగాలి, నీ దగ్గరకు వచ్చినా సరే నేను చెప్పినట్టు జరగాలంటే ఎట్ట కుదురుతుంది అని ఎగ్జిక్యూటివ్ అంటుంది అనమాట. సో ఆ విధంగా ఒకటి ఎగ్జిక్యూటివ్ని బయటికి తీస్తారు కార్యనిర్వాహక శాఖని, ఇంకోటి తెలిసిన వాళ్ళకి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలానే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వ్యవస్థకి ఇది వ్యతిరేకంగా ఉంది. అండ్ రిమెంబర్ ద లిస్ట్ డస్ నాట్ కంప్లీట్ ఓవర్ హియర్. ద క్లోజ్ డోర్ మెకానిజం ఇందాక చెప్పాను నేను. క్లోజ్ డోర్ మెకానిజం అంటే ఏంటి? ఇప్పుడు ఈ కొలీజియం అనేది ఉంది, ఓకే ఉంది. వీళ్ళెవరు? సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. వీళ్ళు 5గురు ఒక హోటల్ ఏదైతే లాబీ ఉందో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారా, లేదు సుప్రీంకోర్టు లోపలే ఉన్నారా, లేదు ఒక పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారా? వెల్ అగైన్ దిస్ ఇస్ హౌ పీపుల్ థింక్, దిస్ ఇస్ ద రియాలిటీ. సో వాళ్ళు ఎక్కడ కూర్చొని డిస్కషన్స్ పెడుతున్నారు? సరే ఒక మనిషిని కన్సిడర్ చేసేటప్పుడు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి అనేది వాళ్ళు మినిట్స్ రాస్తారు. ఇప్పుడు మనం ఇంజనీర్ రాస్తాం, ఓకే ఫైన్ నేను సినిమాకి వెళ్ళాలి. సినిమాకి వెళ్ళాలంటే పీవీఆర్లో సినిమా చూడాలా, లేదు ఇనార్బిట్ మాల్లోకి వెళ్ళి సినిమా చూడాలా, లేదు మెట్రో మాల్ ఏమైనా ఉందా, లేదు నేను బైక్ మీద వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాలా, బాయ్ ఫ్రెండ్తో వెళ్ళాలా, అక్కతో వెళ్ళాలా, అమ్మతో వెళ్ళాలా, నాన్నతో వెళ్ళాలా, పిజ్జా తినాలా, పాప్కార్న్ తినాలా, కూల్ డ్రింక్ తాగాలి, ఇవన్నీ ఆలోచిస్తాం కదా మనం. మరి వాళ్ళన్నీ ఆలోచిస్తున్నా ఎక్కడ రాస్తున్నారు? రాయట్లా, అంత తలుపులు మూసేసి చేస్తున్నారు అనమాట. సో అందుకని దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ బికాస్ దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ అట్ ఆల్. మీరు మంచి చేసిన కాగితం మీద చూపించచ్చుగా. ఇంకోటి అన్ఈక్వల్ రిప్రజెంటేషన్. నౌ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ దట్ ఈస్ దేర్. ఎందుకనంటే మహిళలకి అలానే మైనారిటీస్కి దక్కాల్సినంత ప్రాతినిధ్యం దక్కట్లేదు. అన్ని చోట్ల కూడా మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి, మహిళలు సాధికారత సాధించాలని మనం అంటూ ఉంటాం. మరి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదే. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు యొక్క చరిత్రలో అంటే గివెన్ పాయింట్ ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ తీసి మనం గమనిస్తే కనుక నెంబర్ ఆఫ్ ఉమెన్ జడ్జెస్ వర్ హైయెస్ట్ 4 ఒకటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ దట్ ఈస్ వెన్ ఎన్వి రమణ గారు వాస్ ద సిజేఐ. ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో 4 మహిళా జడ్జిలు ఉన్నారు అవుట్ ఆఫ్ 33. సో ఇమాజిన్ 33లో అట్లీస్ట్ అంటే ఓన్లీ 10%. మనం ఇంజనీర్గా మహిళలు అనగా 33% గురించి మాట్లాడతాం. సో నాట్ ఈవెన్ 9 to 10 ఆర్ ఉమెన్ జడ్జెస్. మరి మైనారిటీల పరిస్థితి ఏంటి? మనం మైనారిటీలకి న్యాయం జరగాలి జరగాలి జరగాలి, మైనారిటీలకి న్యాయం జరగాలి, మైనారిటీలకు న్యాయం జరగాలి కరెక్టే. వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వాళ్ళ తరపున ఆలోచించగలగడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. మరి వాళ్ళకి ప్రాతినిధ్యం అవకాశాలు కల్పించినప్పుడు వాళ్ళకి న్యాయం ఏ విధంగా దక్కుతుంది? నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఒక రిచ్ మ్యాన్కి ఒక పూర్ మ్యాన్ యొక్క కష్టాలు ఏంటో తెలియదు, ఒక పూర్ మ్యాన్కి ఒక రిచ్ మ్యాన్ కష్టాలు ఏంటో తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ దే బోత్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్. దట్ ఈస్ ద పాయింట్. అందుకని అందరికీ సంబంధించి ప్రాతినిధ్యం దక్కి తీరాలి. సో దేర్ షుడ్ బి డైవర్సిటీ, వైవిధ్యత అనేది న్యాయ వ్యవస్థలో కూడా ఉండాలి. అండ్ దెన్ ఓకే బాగానే ఉంది మాస్టరు. మనం ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మీరు మాకు కొలీజియన్ సిస్టమ్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామని చెప్పారు, కాంటెక్స్ట్ చెప్పారు. దాని గురించి తెలుసుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పారు. దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రాజ్యాంగ నిబంధనలు ఏవైతే వాటి గురించి కూడా చెప్పారు. ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ ఈ విధంగా ఉండడానికి ఏదైతే ఆ ఎవల్యూషన్ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి? ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు, 1981, 1993, 1998 అవన్నీ చెప్పారు. సో థర్డ్ జడ్జెస్ కేసును ఆధారంగా చేసుకుని ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ ఏ విధంగా ఉంది, సుప్రీంకోర్టులో జడ్జిలను ఏ విధంగా అపాయింట్ చేస్తున్నారు, హైకోర్టులో జడ్జిలను ఏ విధంగా అపాయింట్ చేస్తున్నారు, హైకోర్టులో జడ్జిలను ఏ విధంగా బదిలీ చేస్తున్నారు, వీటన్నిటి గురించి చెప్పారు. అలానే కొలీజియం వ్యవస్థకు సంబంధించి ఎందుకు ఇంత సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏంటి అని కూడా చెప్పాం. బట్ ఒకవేళ ఇది మార్చాలి అని అంటే ఏం చెయ్యొచ్చు? the government కానీ the judiciary కానీ as the civil society what we can do is ensuring transparency and objectivity. సో మనం ఇక్కడ జాగ్రత్త గమనిస్తే వాళ్ళు ఓకే అపాయింట్ చేస్తున్నారు, ఫైన్, జుడిషియరీకి ఇండిపెండెన్స్ ఉండాలి కాబట్టి మేము చెప్పింది జరగాలి, మేమే చూసుకుంటాము, CJI+4 మేము ఫాలో అవుతాము, లేదు CJI+2 మేము ఫాలో అవుతాం. ఓకే ఫాలో అవ్వండి, అట్లీస్ట్ మీరు ఏమేం క్రైటీరియాని కన్సిడర్ చేస్తున్నారు పోనీ అదేనా చెప్పచ్చు కదా.
ఒకటి మెరిట్, రెండు సీనియారిటీ, ఫైన్. మరి ఇందాక హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో డిస్ట్రిక్ట్ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? వాళ్ళు సీనియారిటీ మెరిట్ని కన్సిడర్ చేయకుండా వేరే వాళ్ళకి ప్రమోషన్లు లేదా అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తున్నారనే కదా. ఒకవేళ ఆ విధంగా ఉంటే ప్రాబ్లం లేదు, మరి అన్నప్పుడు చేయొచ్చు కదా. సో అందుకని పారదర్శకతను మెయింటైన్ చేయాలి అని. అలానే బ్యాలెన్సింగ్ ద ఇండిపెండెన్స్ అండ్ అకౌంటబిలిటీ. నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి అన్నంత మాత్రాన నువ్వేం చేస్తున్నావు దానికి మాకు సంబంధం లేదు అని కాదు. ఇది ఎలా అంటే చాలామంది 18 అనే ఏజ్ రాంగ్, 18 ఇయర్స్ అడల్ట్, నేనేం కావడం చేసుకుంటా, నువ్వేంది నాకు చెప్పేది అని ఇలా అంటారు. యూత్ ఇదే పని చేస్తారు ఎస్పెషల్లీ. బట్ వాళ్ళకి 18 కాదు 28 వచ్చినా సరే దే స్టిల్ హ్యావ్ పేరెంట్స్ అండ్ దే ఆర్ స్టిల్ చిల్డ్రన్ టు దమ్. వాళ్ళు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలే కదా. సో వాళ్ళు రేపు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా నింద పడుతుంది కదా. దే ఆల్సో హ్యావ్ టు బ్లేమ్ ద కాన్సిక్వెన్సెస్ కదా. సో అందుకని మనకి స్వేచ్ఛ వచ్చినా మనం ఇండిపెండెంట్గా ఉంటాం. మన చదువులు మనం చదువుకోవచ్చు, మనం ఏం కోర్స్ చేయాలనుకుంటే ఆ కోర్స్ చేసుకోవచ్చు, ఏదైనా కొత్తగా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, మంచి పనులు ఎన్నైనా చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఏది ఎప్పుడు ఎందుకు చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అది వీళ్ళకి చెప్పాలి కదా. బికాస్ యూ స్టిల్ ఆర్ అకౌంటబుల్ టు దమ్. అదే జ్యుడిషియరీ కూడా చేయాలి అని చెప్తున్నారు. నువ్వు ఇండిపెండెంట్గా ఉండు, కానీ నువ్వు ఫాలో అవుతున్న ప్రొసీజర్స్ని ప్రాపర్గా ఫాలో అదేంటో మాకు చెప్పు, అప్పుడు నీ జోలికి మేము రాము అని. అండ్ థర్డ్, ప్రమోటింగ్ డైవర్సిటీ. నాకు చెప్పాం కదా, అక్కడ అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంది, మహిళలకి సరిగ్గా ప్రాతినిధ్యం లేదు, మైనారిటీ వర్గాలకి ప్రాతినిధ్యం లేదు. మరి వాళ్ళకి ప్రాతినిధ్యం లేనప్పుడు వాళ్ళ తరపున న్యాయాలు ఎట్లా జరుగుతాయి? మామూలుగానే ఎన్నో కేసులు పెండింగ్లో ఉండి న్యాయం దక్కాల్సిన విధంగా దక్కట్లేదు. దానికి తోడు ఇప్పుడు వీళ్ళు పార్షాలిటీలు, ఈ నెపోటిజంలు చూపిస్తే ఇంకా న్యాయం అనేది ఎక్కడ ఉంటుంది? అందుకని వాళ్ళు వైవిధ్యతను కూడా పెంచి తీరాలి. అందుకే కొలీజియం వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా కంటెన్షన్లోనే ఉంటూ ఉంటుంది, ఎప్పుడు దాని గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతా బాగుండాలి, కానీ అంతా అనుకున్నంత బాగుండదు. అలా అని చెప్పి అంత చెడు కాదు, చెడు నుంచి మనం బయటికి రావాలి. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో మనం కంఫర్ట్ని పెంచుకుంటూనే రియాలిటీకి దూరంగా వెళ్ళకూడదు. సింపుల్గా చెప్పాలంటే జ్యుడిషియరీకి ఇవ్వాల్సిన ఇండిపెండెన్సీని ఇచ్చేసి దానికి కావాల్సిన స్వాతంత్రాన్ని దానికి ఇచ్చి నువ్వు జస్ట్ బాధ్యతాయుతగా వ్యవహరించు. ఎలా అయితే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి బాధ్యత వహిస్తుందో అలా నువ్వు కూడా ఎంతో కొంత బాధ్యత వహించు, అకౌంటబిలిటీ చూపించు. అప్పుడు మాకేం ప్రాబ్లం లేదు. అప్పుడు కొలిజన్ సిస్టమ్ ఎవరు బ్లేమ్ చేయరు, ఒకవేళ ఏదైనా బ్లేమ్ చేసినా సరే ప్రాబ్లం ఉండదు. బికాస్ ఈవెన్ మనం జాగ్రత్తగా గమనిస్తే లా కమిషన్ తన యొక్క 230th రిపోర్ట్లో కూడా ఆ అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ గురించి మెన్షన్ చేసింది. లా కమిషన్ న్యాయ వ్యవస్థకి సంబంధించి తీసుకురావాల్సిన సంస్కరణలో కూడా దాని గురించి మెన్షన్ చేసింది అని అంటే ఇంకా వాట్ ద సుప్రీం కోర్ట్ ఈస్ కన్సిడరింగ్. The time has come that they have to consider this. Whatever that they have to do, they have to do it. When it is inevitable, you have to do whatever that is necessary. ఇప్పుడు మీకు తప్పదు అన్న పరిస్థితుల్లో ఏదైతే చేయాలో మీరు అదే పని చేస్తారు కదా. సో ద జ్యుడిషియరీ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్. ఏది ఏమైనా సరే వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థల యొక్క పునాదులు పెక్కు పెళ్లకుండా ఇలానే ఉండి మార్పులు జరుగుతూనే ఉండాలి. అండ్ వి రియలీ విష్ ఫర్ దాట్. సో దాట్స్ ఆల్ ఫ్రమ్ ద కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి, దాని యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, దాని యొక్క పనితీరే విధంగా దీని గురించి అంతా కూడా పూర్తి సమాచారం తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ నౌ దేర్ ఈస్ నో కన్ఫ్యూజన్ ఫర్ యూ విత్ రెస్పెక్ట్ టు ద కొలీజియం సిస్టమ్. వెల్, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఫీడ్బ్యాక్ మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలానే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. బికాస్ దిస్ ఇస్ హౌ యూ విల్ బి గెటింగ్ క్వాలిటేటివ్ కంటెంట్ అనమాట. మీకు ప్రతి అంశం కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో మళ్ళీ ఇంకో కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నమస్కారం.